ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. వివరాలకు వెళితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో అమలు చేస్తామని హామీలు ఇచ్చిన నేటికి ఆ హామీలను అమలు చేయటం లేదంటూ ప్రజలను మోసం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. గ్రేటర్ వరంగల్ నగరంలో హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కు వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలతోని దొంగ మాటలు చెప్తూ 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు చెప్పి ఈరోజు ఎవ్వి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడితే వాటిని రద్దు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం చేయటమే కాకుండా గతంలో అక్టోబర్ 2020 రోజున గత ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి, బట్టి విక్రమార్కం అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి 20,44,000 మంది ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసుకుంటే పేద మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా భారం మోపే విధంగా రాష్ట్ర ఖజానాను నింపే విధంగా 20,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా పేద మధ్య తరగతి పైన భారం మోపే ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇరువురు కూడా ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానం ముందు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వారికి అండగా ఉండే విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే ఇది విరమించుకోవాలని చెప్పి ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. రేపు మా కార్పొరేటర్లతోని ముఖ్య నాయకులతోని కలెక్టర్లకు మరి వినతి పత్రం ఇస్తాం. అది కూడా స్పందించకుంటే ఖచ్చితంగా దశల వారీగా మా ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఎల్ఆర్ఎస్ కానీ ప్రజలకు అనుకూలంగా ప్రజలు ఏదైతే నిర్మాణం చేపట్టబోతున్నారో 50 గజాలుగా 100 గజాలు 200 గజాలుగా వీళ్ళందరూ కూడా సాయం చేయలేని మంచి సంకల్పంతో అన్నాడు పురపాలక శాఖ మంత్రులు ఎవరు కేటీ రామారావు గారు ప్రతిపాదన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో కూడా స్వాగతించి ఫస్ట్ అప్లికేషన్ 1000 రూపాయలు, తర్వాత 10,000 రూపాయలు కూడా కట్టి సుమారు ఇప్పటికి 25,000 లక్షల అప్లికేషన్స్ మరి ప్రభుత్వం లేనప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టు కేసు లీగల్గా కోర్టుగా కేసేశాడు. మరి ఆ డిప్యూటీ సీఎం గారు మట్టి గారు కూడా మాట్లాడారు. మన జిల్లా వాస్తవికురాలు సీతక్క గారు ఏమన్నంటే ఆమె విప్లవ పార్టీకి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే అన్ని వర్గాల సాధక బాధ తెలిసిన వ్యక్తి కనుక అలాంటి ప్రజలకు ఇబ్బంది జరగద్దు, మేము అధికారం వస్తున్నాం తప్పకుండా ఉచితంగానే రెగ్యులర్ చేస్తామనే ఘంటాపదని మన జిల్లా నాయకురాలు కామ్రేడ్ మన పాత కామ్రేడ్ ప్రజెంట్ కాంగ్రెస్ నాయకురాలు చెప్పిన మాటలు. అలానే పాతగా ఈ రాష్ట్రానికి పిసిసి రథసారిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు రియల్గా ప్రజలతో సంబంధం ఉంది. వారు కూడా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉన్నాయి. ఆ మంత్రి గారు కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు. మేము మాట అంటే మాటే, మడవ తిప్పని మనసులో అని చెప్పారు. రియల్గా అన్ని మడవ తిప్పుతాం. ఏది అడిగినా కానీ ఈరోజు 25 లక్షల సభ్యులందరూ కూడా
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఉన్నది కాకుండా ఒక 100 గదాలు 200 గదాలు 300 500 గదాలు ఇక రియల్ ఎస్టేట్ చేస్తూ ఎట్లా చేస్తారు వాళ్ళు లాభాలు పొందుతారు. ఇది రియల్ ఎస్టేట్ గురించి చేసిన వ్యవస్థ కాదు ఇది. అది మంచి ఆలోచన చేసిన కేటీ రామారావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నానమ్మ ముఖ్యమంత్రి కేటీఆర్ చేసిన కార్యక్రమాన్ని దొంగలో దొక్కి ఈనాడు మరి చెవులు పిండి ఈనాడు మళ్ళీ లక్షలాది రూపాయలను వసూలు చేయమని అధికారులందరి ఆదేశించి ఈనాడు ఫీజు వసూలు చేయని బందోబస్తు చేస్తున్నారు. మరి అధికారులు ఇక్కడ ఏ ప్రభుత్వంలో అధికారుల వల్ల ఏ అధికారి పైనుంచి చెప్తే తప్ప వినవలసిన బాధ్యత అధికారులు తప్పుగా భావించడం. ఎవరు ప్రభుత్వం ఉన్నాగానే వారి వృత్తి ధర్మాన్ని పాటించాలి. కానీ ఈనాడు ఆనాడు చెప్పిన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఈయన ప్రభుత్వం ఆదేశించాలని మన ప్రజలపైన అన్ని రకాల ఒత్తులు తీసుకొచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకున్న వాటి కూడా మళ్ళీ డబ్బులు ఫీజు కట్టాయని బట్టి తెచ్చిన ఈ పార్టీని మరి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా అట్టడి వర్గ ప్రజల మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా తప్పనిసరి ఇప్పుడే మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా రేపు ఉన్నత అధికారులు కలవడానికి కూడా మీ అందరూ ఒక డెలిగేషన్ వాస్తవాలు బయటించడానికి అదృష్టవశాత్తు మాకు ఇద్దరు ఈ అర్బన్ అథారిటీ చైర్మన్గా పనిచేసిన సుందరరాజు గారు యాదవ్ రెడ్డి గారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ పర్సన్స్ వాళ్ళు ఎన్ని రకాల మనకి ఈ వరంగల్ ఎన్నో వచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు తీసుకొని మేమందరం కలిసి ఉన్నతంగా తీసుకెళ్ళి న్యాయం అయినంత వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీకి ఎన్నుతో పట్టింది తెలంగాణ పార్టీ పుట్టింది ఉద్యమంతో వచ్చింది. అలాంటి పార్టీని మళ్ళీ ఒకసారి ఉద్యోగంగా తీసుకొచ్చి ప్రజల సమస్యలు బయట ప్రజలకు కావాల్సిన దాంట్లో సానుకూలంగా న్యాయమైన పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటానికి కేటీఆర్ నాయకత్వంలో మరి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు ఆరు రమేష్ గారి నేతృత్వంలో వినయ్ భాస్కర్ నేతృత్వంలో మేమందరం కలిసి పనిచేసి ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా సంఘటితపరిచి న్యాయ పోరాటం చేస్తామని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారులందరూ కూడా ఇవాళ మా పార్టీ వస్తుంటే ఎందుకు పోతానన్నారు వాళ్ళందరూ తప్పులు చేశారన్నారు. ఆ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి అవుతాను మేము అలాంటి వాళ్ళంగా తప్పనిసరి ఏదేమైనా కానీ తప్పకుండా ప్రజలకు మద్దతుగా ప్రజా పోరాటం చేసి ప్రజలు న్యాయం చేసే విధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వాన్ని అందరం కలిసిగా పనిచేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.